ఓకే, మరి మన పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు కదా, ఇంకా పరిచయం చేసుకుందాం ఇద్దరిని కూడా. హాయ్ అండి. హాయ్. మీ పేరేంటి? లక్ష్మి. లక్ష్మి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? దిల్సుఖ్ నగర్. దిల్సుఖ్ నగర్. ఓకే. హాయ్. హాయ్. మీ పేరు? స్వప్న అండి. స్వప్న ఎక్కడి నుంచి వస్తున్నారు? అంబర్పేట్ అండి. అంబర్పేట్. మీ ఇద్దరికైనా పరిచయం ఉందా? ఫ్రెండ్స్ అండి. ఇక్కడికి వచ్చాక ఫ్రెండ్స్ అయ్యారా, ముందు నుంచి ఫ్రెండ్స్ అయినా? ముందు నుంచి ఫ్రెండ్సా? ఓకే. సో మరి ఇద్దరు రెడీయా వంటలు చేయడానికి? సో చూద్దామా మరి వాళ్ళ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో. ఓకే. సో ఈరోజు మీకు ఏమి ఇస్తున్నాను అంటే, ఓ దోసకాయ. నైస్. దోసకాయతో కూడా చాలా సింపుల్గా వంటలు చేసుకోవచ్చు కదా. అంటే చాలా ఎక్కువ వెరైటీస్ అందరూ ట్రై చేయరు, కానీ చేసుకునే కొన్ని అయినా కూడా దోసకాయతో బాగుంటాయి. అంటే కొంచెం కొన్ని దోసకాయలు పులుపు ఉంటాయి, కొన్ని తీగా ఉంటాయి కదా. ఆ టేస్ట్ని బట్టి మనకి కూరలు టేస్ట్ అనేది ఉంటుంది. సో దోసకాయతో మీ ఇద్దరు కూడా చక్కగా మంచి టేస్టీ వంటలు చేయాలన్నమాట ఈరోజు. ఓకేనా? ఓకే. సో మీ ఇద్దరు చక్కగా ఆలోచించండి దోసకాయతో ఏం చేయొచ్చో. నేను టైం ఆన్ చేస్తాను. ఎవరు ఫస్ట్ రెసిపీ పేరు చెప్తే అప్పుడు టైం ఆఫ్ చేస్తా. కాబట్టి ఫస్ట్ వంట చేస్తారు. ఓకేనా? సో ఆలోచించండి. సో జనరల్గా బంగాళదుంప, టమాటో ఇలాంటివి అంటే మనకి బోల్డ్ అని వచ్చేస్తాయి కాబట్టి దోసకాయ అనేసరికి కొంచెం ఆలోచించాలి. అయినా దోసకాయ అంటే చక్కగా పచ్చళ్ళు, పప్పులు, దోసకాయ కర్రీలు, మసాలా ఐటమ్స్ చేసుకోవచ్చు. అట్లా ఏమైనా చేయొచ్చు. సాంబార్లు వేసుకోవచ్చు, అదే పులుసులు వేసుకోవచ్చు. దోసకాయ పచ్చిమిర్చి పచ్చడి చేస్తుంది. దోసకాయ పచ్చిమిర్చి పచ్చడి. అబ్బా, 43 సెకండ్స్. సో దోసకాయతో ఇంత టైం ఆలోచించి మళ్ళీ పచ్చడి దగ్గరకు వచ్చారు. సో ఫస్ట్ మీరే వంట చేసేయాలి. ఓకేనా? ఓకే అండి. ఓకే అండి. మరి దోసకాయ పచ్చిమిర్చి పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. దోసకాయ పచ్చిమిర్చి పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దోసకాయ ముక్కలు 1 కప్పు, దోసకాయ గింజలు 1/2 కప్పు, చింతపండు తగినంత, మెంతులు 1 టీ స్పూన్, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, పచ్చిమిరపకాయలు 10, ఎండుమిరపకాయలు 4, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి. మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో లక్ష్మి గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ఫస్ట్ ఏమన్నా వేయించుకోవాలా మనము? కొంచెం ఫ్రై చేసుకోవాలండి. పప్పులా? సో విత్ ఆయిల్, వితౌట్ ఆయిల్? విత్ ఆయిల్. ఓకే. జాగ్రత్త. ఫస్ట్ 2 స్పూన్స్ ఆయిల్ వేద్దామండి. కొద్దిగా మినపప్పు, ఇది కొద్దిగా. సో ఈ ఒట్టి మినపప్పు ఒకటే ఫ్రై చేసుకోవాలా? లేదండి, కొద్దిగా ఫ్రై అవ్వాలి. అయిన తర్వాత ఎండుమిర్చి అవి అన్ని కొంచెం పచ్చళ్ళు కలిపేవన్నీ ఫ్రై చేసుకోవాలి. ఓకే, పట్టుకున్నా. కొద్దిగా ఎండుమిర్చి. పచ్చిమిర్చి పచ్చడి అన్నారు, ఎండుమిరపకాయలు వేసారు ఎందుకు? కొద్దిగా టేస్ట్ గురించి, ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఓకే. సో నెక్స్ట్ ఇలాగ మధ్యలో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండి. కొద్దిగా ఆవాలు. మూత పెడదామా కొంచెం? ఇంకేమైనా ఉన్నాయా వేసేవి? కొద్దిగా మెంతులు అండి. యాక్చువల్గా ఫస్ట్ పచ్చిమిరపకాయలు అన్నీ వేయించాక పప్పు వేసుకోవాలేమో, అది కొంచెం డార్క్ అయిపోతుంది. కొద్దిగా ఇంగువ. ఓకే, చాలా ఈ మాత్రం చాలా అండి. కట్టేద్దామా? సో ఇప్పుడు ఇదంతా మనం గ్రైండ్ చేసుకునేదా? అవునండి. ఓకే. సో ఫస్ట్ ఇదే గ్రైండ్ చేస్తారా లేకపోతే గింజలు ఏం లేదండి, ఇది గ్రైండ్ చేసి తర్వాత లాస్ట్ గింజలు వేయాలి. అంటే ఇది కొంచెం మనకి దోసకాయ అంటే కొద్దిగా ముక్కలు పచ్చడి లాగే ఉంటుంది. అలాగేనా? ఓకే. సో జస్ట్ ఇది పేస్ట్ చేసి అందులో కలుపుకోవాలి. ఇందులో ఏమన్నా సాల్ట్ అది వేసుకోవాలా? కొంచెం చింతపండు, సాల్ట్ వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. మరి చింతపండేరా తర్వాత వేసుకోవాలి. తర్వాత ఈ గుజ్జు వేసేసుకోవాలండి. సో గింజలు కూడా యాడ్ చేస్తున్నా? యాడ్ చేసేస్తాను. ఓకే ఓకే. అలా వేస్తే బాగుంటుందా? అవునండి. తర్వాత కొద్దిగా చింతపండు అండి. సాల్ట్, ఉప్పు కూడా. సో మొత్తం పచ్చడికి సరిపోయింది.
దీంట్లో ఇంకేం వాటర్ ఏం వేయక ఏం లేదండి. ఓకే. చాలా అంతే, చాలా. జస్ట్ ఒక తిప్పు అంతే. ఒకటే అండి. అవి గింజలు మధ్యలో తగులుతూ ఉండాలి. మరి అప్పుడు ఎందుకు గ్రైండ్ చేసేసుకున్నాం? ముక్కలతో పాటు వేసుకోవచ్చుగా. ఇది మొత్తం గుజ్జులా అయిపోతుందండి. అందుకని ఆ గుజ్జులా అది వాడారా? అవునండి. ఓకే ఓకే. ఇప్పుడు తర్వాత ఏం చేయాలి? ఇది కలిపేసుకోవడం అంతేనా? సో దోసకాయ ముక్కలు సన్నగా కట్ చేసేసుకోవాలి. అంటే ఇది బాగా స్పైసీగా ఉంటుందండి పచ్చడి? స్పైసీగానే ఉంటుందండి. ఇది పుల్ల పుల్లగా తీయగా ఉంటుంది కదా. తీయగా ఎందుకు ఉంటుంది? కొంచెం దోసకాయ. ఓకే ఓకే. బెల్లం కూడా ఏమైనా యాడ్ చేస్తారు? లేదండి, బెల్లం ఏంటి. ఓకే. మళ్ళీ పోపు పెట్టుకోవాలి కదా మనం? కొంచెం పైన పోపు పెట్టుకో. సో మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ అంతా ఇందులో ముక్కలకు పట్టేంత వరకు కలిపేసుకోవాలి. ఇప్పుడు కావాలంటే మనం జస్ట్ ముక్కలు కూడా ఒకసారి ఆ పేస్ట్ చేసుకోవచ్చు కదా. సన్నగా తరిగినే ఉంటే అవసరం లేదండి. కొంచెం పెద్ద ముక్కలు అయితే కొద్దిగా ఒక్కసారి. ఇప్పుడు మీ ఇంట్లో అందరు బాగా కారం తింటారండి? తింటారండి. ఓ, దీంట్లోనే సో ఇది జస్ట్ మనకి ఒక 2-3 days నిలువ ఉంటుంది అంతే? ఉంటుంది. అంతేగా? అంతే అండి. కొద్దిగా మినపప్పు అండి. కొద్దిగా ఆవాలండి. మీకు పచ్చళ్ళు ఎక్కువ ఇష్టమా లక్ష్మి గారు? అవునండి. రోటి పచ్చళ్ళు? అవునండి. మరి రోట్లో చేసుకుంటారా మిక్సీలో? ఏం లేదండి, గ్రైండర్లోనే. అదేలేండి, పేరుకి రోటి పచ్చళ్ళు, కాకపోతే ఇప్పుడు అందరం గ్రైండర్లోనే చేసేసుకుంటాం. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పసుపు అండి. మీరేమైనా వర్కింగ్ అండి? లేదండి, హౌస్ వైఫ్. హౌస్ వైఫ్? అవునండి. వెరీ గుడ్. సో మీ వారు ఏం చేస్తూ ఉంటారు? ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ అన్ని హ్యాండిల్ చేస్తూ ఉంటారండి. ఇందులో ఇంగువ ఏమైనా వేస్తారా? లేదండి, ఇందులో వేసేసాను ఫస్ట్. దాంట్లో వేసేసుకోండి. ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్సా? అవునండి. నైస్ నైస్. మీరు కూడా ఇలాంటి పచ్చళ్ళు ఏమైనా చేసేసి ఎక్స్పోర్ట్ చేసేసేయండి, బాగుంటాయి. యాక్చువల్గా ఇంగు పోపులు వేస్తారు కదా, మీరు ఎందుకు పచ్చళ్ళు? అంటే ముక్కలకి మొత్తం పట్టేస్తుంది కదా, బాగుంటుందా? ఓహో. ఫైనల్ గా కొత్తిమీర కొంచెం వేసేసుకో. ఓకే. సో రెడీ అయిపోయిందా? రెడీ అయిపోయిందండి. నైస్. పచ్చిమిర్చి దోసకాయ పచ్చడి. ఓకే, బాగుంది. దోసకాయ పచ్చిమిర్చి పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దోసకాయ పచ్చిమిర్చి పచ్చడి తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి మినపప్పు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఆవాలు, మెంతులు, ఇంగువ వేసి వేయించాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీన్ని మిక్సీ పట్టుకుని దీంట్లో దోసకాయ గింజలు, చింతపండు, ఉప్పు వేసి మరోసారి మిక్సీ పట్టాలి. ఈ మిశ్రమాన్ని దోసకాయ ముక్కల్లో వేసి బాగా కలుపుకోవాలి. పాన్ లో నూనె వేసి మినపప్పు, ఆవాలు, కరివేపాకు, పసుపు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని దోసకాయ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే దోసకాయ పచ్చిమిర్చి పచ్చడి రెడీ.